Hey guys, hello and welcome back to my world YouTube channel. ఎలా ఉన్నారు మీరంతా? సో ఐఎమ్ బ్యాక్ విత్ వన్ మోర్ జాన్వీ కపూర్ శారీ రీక్రియేషన్. సో లాస్ట్ టైం మనం టిష్యూ శారీ చేసాం కదా జాన్వీ కపూర్ది గ్రీన్ కలర్ది. అదైతే చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ చాలా బాగా వచ్చింది ఆ శారీ కూడా. అండ్ ఈ శారీ కూడా జాన్వీ కపూర్ది, బట్ ఈ శారీ టిష్యూ శారీ అయితే కాదు. ఈసారి నేను జార్జెట్ శారీని రీక్రియేట్ చేయబోతున్నాను, అది కూడా బడ్జెట్లో. యాక్చువల్లీ నేను అనుకున్న ఫ్యాబ్రిక్ ఒకటి అండ్ నేను తీసుకున్న ఫ్యాబ్రిక్ ఒకటి, ఎందుకలా అయింది అనేది నేను ఫర్దర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇప్పుడైతే కనుక మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే మాత్రం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ నా ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. దాంట్లో మెయిన్గా మీరు చెక్ చేయాల్సింది టిష్యూ శారీది జాన్వీ కపూర్ది. అదైతే మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది. అండ్ ఇవాళ నా అవుట్ఫిట్ అయితే నేను ఇది వీడియో కూడా చేశాను, అండర్ 500 ఛాలెంజ్ అని చెప్పేసి. ఇది నేను బెస్ట్ ఫ్యాషన్స్లో తీసుకున్నాను. అవుట్ఫిట్ అయితే చాలా బాగుంది కదా అండర్ 500లో. సో ఇప్పుడైతే నేను స్టార్ట్ అయిపోతున్నాను. ఇప్పుడు నేను వెళ్ళబోతున్న స్టోర్ వచ్చేసి అమీర్పేటలో నార్సింగ్. లాస్ట్ టైం కూడా మనం టిష్యూ శారీ నార్సింగ్లోనే చేసాము. నాకు ఎందుకో క్వాలిటీ బాగా నచ్చింది నార్సింగ్లో. ఇదేం ప్రమోషనల్ కాదు, బట్ అక్కడ రేట్లు అయితే మాత్రం అస్సలు నచ్చలేండి. అది తర్వాత విషయం. ఇంకా ఇక్కడైతే నేను వచ్చేసాను అమీర్పేట్కి. ఇక్కడికి వచ్చిన ప్రతిసారి నాకైతే రేట్స్ కన్ఫ్యూజ్ అయితేనే ఉంటాను. లాస్ట్ టైం చూసినప్పుడు ఒక రేట్ ఉండేది, మళ్ళీ నేను వెళ్ళి చూసేసరికి అది ఇంకొక రేట్ ఉండేది అనమాట. నాకైతే ఈ విషయంలో ఎప్పటికీ క్లారిటీ ఉండదు. అందుకే సగం నేను మీకు చెప్పాలన్నా కానీ కొంచెం భయపడుతూ ఉంటాను, ఎందుకంటే మీరు వెళ్ళే టైంకి అది ఎంత రేట్ ఉంటుంది ఏంటి అనేది చెప్పలేం కదా. సో అందుకని ఇక్కడైతే నేను ఫ్యాబ్రిక్స్ అయితే చూస్తున్నాను. ఇక్కడ నేను మీకు కొన్ని ఫ్యాబ్రిక్స్ చూపిస్తాను అండ్ దానికి మనం ఎలా స్టిచ్ చేయించుకోవచ్చు అనేది కూడా శాంపిల్ పిక్స్ నేను మీకు పైన స్క్రీన్ మీద యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ గ్లాస్ టిష్యూస్ ఉన్నాయి కదా, అసలు టిష్యూ శారీస్ క్రేజ్ అయితే మాత్రం ఎప్పటికీ తగ్గేటట్లేదండి. ఇంకా ఈ బ్లౌజ్ ఉంది, ఇది ఫ్యాబ్రిక్ ఉంది కదా, అదైతే బ్లౌజ్కి చాలా బాగుంటుంది. అండ్ ఇది కూడా బ్లాక్ కలర్ శారీస్ మీదకి ఆ బ్లౌజ్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉండేది. ఇంకా ఇది ఒక ఫ్యాబ్రిక్, నేను ఇలాంటి డ్రెస్ ఎప్పటి నుంచో స్టిచ్ చేయించుకోవాలనుకుంటున్నాను. ఈ ఫ్యాబ్రిక్ అయితే మాత్రం పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది, కొంచెం బడ్జెట్ ఎక్కువ అంతే. అండ్ ఇది రీసెంట్గా ఆలియా భట్ కాదు, జాన్వీ కపూర్ వేసుకుంది తన రీసెంట్ మూవీ ఆడియో ఫంక్షన్లో. అసలు ఎగ్జాక్ట్ రిప్లికా ఇదైతే మాత్రం ఎగ్జాక్ట్ అంటే ఎగ్జాక్ట్ ఉంది. కొంచెం అఫోర్డబుల్ చేయాలి కానీ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. దీంట్లో మనం లెహంగా కుట్టించుకోవచ్చు, ఇంకా శారీగా కుట్టించుకోవచ్చు, హాఫ్ శారీగా కుట్టించుకోవచ్చు. చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే మాత్రం. నాకైతే ఈ ఫ్యాబ్రిక్ చూసినప్పటి దగ్గర నుంచి కూడా అసలు పక్కకి వెళ్ళాలనిపించడం లేదు, అంత నచ్చింది. అసలు దీంతో ఎన్ని రకాలుగా మనం స్టిచ్ చేయించుకోవచ్చో. సాటిన్ క్లాత్ వేయించుకొని లోపల మనం హాఫ్ శారీగా స్టిచ్ చేయించుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు ఇంత ఎగ్జాక్ట్ అయితే కలుస్తుందని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయాల. అందుకే సగం నేను నార్సింగ్కి వచ్చేది, బడ్జెట్ కొంచెం ఎక్కువైనా కానీ నార్సింగ్ ప్రిఫర్ చేసేది మాత్రం. అందుకనే లేటెస్ట్ కలెక్షన్స్ అండ్ క్వాలిటీ విషయంలో మాత్రం నచ్చేది. ఇంకా ఇక్కడ రెడీమేడ్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి. ఇంకా ఈ ఫ్యాబ్రిక్ చూసారా, నేను ఇక్కడ పిక్ పెట్టాను కదా, అట్లా కుట్టించుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఇది లాంగ్ ఫ్రాక్గా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు, శారీగా కూడా చాలా బాగుంటుంది. దాంట్లో కలర్స్ ఇవన్నీ చూపిస్తున్నాను కానీ ఇంతకు నాకు కావాల్సిన ఫ్యాబ్రిక్ చేయించట్లేదు కదా, అక్కడికే వెళ్తున్నాం. సో నేను ఫస్ట్ తీసుకోవాలనుకున్న క్లాత్ అయితే ఇది సాటిన్ క్లాత్తో నేను ఒక శారీని స్టిచ్ చేయించుకుందాం అనుకున్నాను, జాన్వీ కపూర్ది ఎల్లో కలర్ శారీ. సో ఇక్కడ ఏమవుతుందంటే ఫ్యాబ్రిక్ నేను ఇట్లా బయట వేసుకున్నప్పుడు ఏమంటే ఫ్లోయీగా నాకు అనిపించడం లేదు. సో నేను అందుకని ఈ జార్జెట్ క్లాత్ అయితే తీసుకున్నాను. ఇదైతే కలర్ కూడా ఎగ్జాక్ట్గా నాకు మ్యాచ్ అయింది. నాకు ఏదైతే కలర్ కావాలో ఆ కలర్లో ఇది ఉందనమాట అండ్ నాకు నచ్చింది. అండ్ సాటిన్ కూడా నేను మీకు వేసుకొని చూపించాను ఒక పొర మీద, చూసారా ఎలా ఉందో. జస్ట్ నాకు ఎలా అనిపిస్తుంది అంటే కొంచెం పట్టలాగా అట్లా అనిపిస్తుంది, ఫ్లోయీగా లేదు ఫ్యాబ్రిక్ అయితే. లుకింగ్ కూడా నాకు అంత నచ్చలేదు. సో అందుకని నేనైతే సాటిన్ క్లాత్ తీసుకోలేదు, దాని ప్లేస్లో జార్జెట్ తీసుకున్నాను. ఇదైతే మాత్రం చాలా బాగుంది, కంఫర్టబుల్గా ఉంది, ఇంకా మనకి చూడ్డానికి లుక్ కూడా చాలా బాగుంది. సో అందుకని నేనైతే ఇది తీసుకున్నాను. సాటిన్ వచ్చేసి మనకి మీటర్ 100 రూపీస్ పడుతుంది, అదే ఇది జార్జెట్ అయితే మాత్రం మీటర్ 200 రూపీస్ దాకా పడుతుంది. ఇంకా మనం ఎగ్జాక్ట్ ఇదే క్లాత్లో లాస్ట్ టైము గ్రీన్ కలర్లో సేమ్ ఇట్లాంటి టిష్యూ శారీని మనం జాన్వీ కపూర్ది ఒకటి రిక్రియేట్ చేసాము, దాంట్లో ఇప్పుడు ఈ కలర్ అనమాట. ఇదైతే గ్లాస్ టిష్యూ. దీనికన్నా కానీ ఇందాక మీకు చూపించాను కదా వైలెట్ కలర్ది,
అదైతే మాత్రం చాలా బాగుంటుంది వేసుకున్నా కానీ లేస్ వేయించుకొని. ఇంకా ఇలాంటిది మనం ఒకటి మీషో నుంచి తీసుకున్నాము. అది కూడా మీరు ఒకసారి చెక్ చేయాలనుకుంటే చెక్ చేయండి వీడియో. మీషో నుంచి శారీ సేమ్ అదే కలర్లో తీసుకున్నాము. కొంచెం వైలెట్ వస్తుందిలేండి. ఇంకా లాస్ట్ టైం నేను తీసుకున్న గ్రీన్ కలర్ టిష్యూ శారీ దీంట్లోదే అనమాట. ఇది వచ్చేసి 1300 దాకా పడుతుంది మనకి. శారీ మొత్తం 5.5 మీటర్స్ దాకా ఉంటుంది. అండ్ ఇప్పుడైతే మెయిన్ టాస్క్ నాకు ఏంటి అంటే ఇదే బ్లౌజ్ సర్చ్ చేయడం ఆ శారీ మీదకి, ఎల్లో కలర్ శారీ మీదకి. సో నేను ఇక్కడ కొన్ని బ్లౌజెస్ అయితే చూశాను. ఫైనల్గా మీకు చూపిస్తాను నేను ఏం తీసుకున్నాను అనేది. సో బడ్జెట్ తక్కువలో అయిపోవాలి అనుకుంటే ఇది తీసుకోవచ్చు. ఇదైతే జస్ట్ మీటర్ 200 అట్లా పడుతుంది. అండ్ ఇప్పుడు నేను వేసుకున్నాను కదా, ఇదైతే మాత్రం మీటర్ 900 రూపీస్ దాకా పడుతుంది. 900, 950 దాకా పడుతుంది. ఇంక ఇక్కడ నేను చూస్తున్నాను ఏమేమి బ్లౌజెస్ మనము సెట్ చేసుకోవచ్చు ఈ ఫ్యాబ్రిక్కి అని చెప్పేసి. ఇక్కడున్న ఎల్లో కలర్వి కలెక్షన్ కొంచెం తక్కువే ఉంది. నాకు ఇక్కడ పెట్టినవి అయితే మాత్రం అస్సలు నచ్చలేదు. లాస్ట్ వరకు కూడా నేను ఇదే చూశాను, ఇదే తీసుకోవాలేమో అని చెప్పేసి. ఇంకా లాస్ట్లో ఇది కనిపించింది నాకు. ఇదైతే మాత్రం ట్రస్ట్ మీ, మీరు బడ్జెట్ ఓవర్ అనుకోకండి, బట్ దీనివల్లే శారీ లుక్ అంతా కూడా బేస్ అయి ఉంది నాకు. అందుకనే నేను ఈ బ్లౌజ్కి కూడా అంత పెట్టాల్సి వచ్చింది. 1350 దాకా పెట్టాను నేను ఈ బ్లౌజ్కి. నాకు శారీ కన్నా కాస్ట్ ఎక్కువ బ్లౌజే అయింది. కోర్స్ మీరు అనుకోవచ్చు అది చాలా ఎక్కువ అని చెప్పేసి, బట్ నా వే ఆఫ్ థింకింగ్లో ఏ చూయించినా బెస్ట్ చూయించాలనే నేను అనుకుంటాను కాబట్టి. బట్ మీరు అంత పెట్టి తీసుకోవాలి అని చెప్పేసి నేను అని చెప్పడం లేదు, బట్ జస్ట్ రిఫరెన్స్కి నేను చూపిస్తున్నాను అంతే. అండ్ నేను ఆన్లైన్లో కూడా చూశాను బ్లౌజు, కొంచెం జాన్వీ కపూర్ వేసుకునే లాంటిది ఉంది. నేను అది స్క్రీన్ మీద పెడతాను. మీరు ఇంత బడ్జెట్ పెట్టలేమో అనుకుంటే ఆ బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అండ్ అదైతే 500 అలా ఉంటుంది బ్లౌజ్ ప్రైస్ అంతే ఆన్లైన్లోది అయితే మాత్రం. అండ్ మీకు టోటల్ శారీ అండ్ బ్లౌజ్ మొత్తం కూడా 1500లో అయిపోతుంది. అలా అయితే ఇంకా అలా ట్రై చేయాలనుకున్న వాళ్ళు అలా ట్రై చేయండి. లేదు అనుకుంటే ఒకసారి మీ దగ్గరున్న ఫ్యాబ్రిక్ స్టోర్స్లో ట్రై చేయండి. ఎందుకంటే ఇక్కడ ప్రైజెస్కి అక్కడ ప్రైజెస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది గాయస్, ట్రస్ట్ మీ. ఎందుకంటే నేను పర్సనల్గా చూశాను కాబట్టి ఆ డిఫరెన్స్. మీరైతే ఒకసారి చెక్ చేయండి. అట్లా మీకు మేబీ ఇంకా తక్కువకు రావచ్చు కూడా. నేను తీసుకున్న బ్లౌజెస్ లాంటివి. ఇంక ఇక్కడైతే లేస్ దగ్గరకు వచ్చాము. ఇది అమీర్పేటలోనే రామ్దేవ్ అని చెప్పేసి. ఇక్కడైతే కొన్ని లేసెస్ అయితే చూశాను. ఫైనల్గా నేనైతే గోల్డ్ కలర్ లేసే తీసుకున్నాను. ఫస్ట్ చూపించింది అయితే నాకు మరీ హెవీగా అనిపించింది. ఇంకా లాస్ట్ టైం కూడా చాలామంది బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎక్కడ చేయించారు, అడ్రస్ ఇవ్వండి అని చెప్పేసి అన్నారు మనం టిష్యూ శారీ పెట్టినప్పుడు. ఇదైతే నేను నెంబర్ కూడా పోస్ట్ చేస్తున్నాను. ఇది కూడా అమీర్పేటలోనే, అన్నీ అక్కడే గాయస్. సో ఇక్కడైతే నేను నాకు ఎలా కావాలి అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీరు లాస్ట్లో బ్లౌజ్ చూడండి, మీకు నచ్చితే మాత్రం కాంటాక్ట్ అవ్వండి. సో ఇప్పుడు ఫైనల్గా లుక్ ఎలా వచ్చింది ఏంటి అనేది చూసేద్దామా మరి. సో అది గైస్, ఈ శారీ ఫైనల్ అవుట్పుట్ అనేది ఎలా ఉంది, మీకు నచ్చిందా లేదా, నాకు ఎలా కనిపిస్తుంది ఈ శారీ వేసుకున్నప్పుడు అనేది నాతో ఒక కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ అంతేకాదు
మరికొన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అండ్ నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియోస్. బాయ్.